ఆఫ్ఘనిస్తాన్ భారత్ మధ్య జరుగుతున్న 3 టీ20ల సిరీస్లో మొట్టమొదటి మ్యాచ్లోనే భారత జట్టు 6 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్ళింది. ఈ మ్యాచ్లో శివన్ దుబే అద్భుతంగా ఆడి హాఫ్ సెంచరీతో జట్టును దగ్గరుండి గెలిపించాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత భారత జట్టు ఆటగాళ్లపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసల వర్షం కురిపించాడు. రోహిత్ శర్మ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఇక్కడి వాతావరణం చాలా చల్లగా ఉంది, మ్యాచ్ గెలవడం సంతృప్తికరంగా అనిపించింది. ఈ మ్యాచ్లో చాలా సానుకూల అంశాలున్నాయి. ముఖ్యంగా బౌలింగ్లో అయితే ఎన్నో సానుకూల అంశాలున్నాయి. ఇలాంటి చోట బౌలర్లు రాణించడం ఏమంతా ఆషామాషి వ్యవహారం కాదు. స్పిన్నర్లు, ఫాస్ట్ బౌలర్లు ఇద్దరూ అద్భుతంగా బౌలింగ్ చేశారు. జట్టు కోసం ఆడి పరుగులు సాధించాలని అనుకున్నప్పుడు, అనూహ్యంగా రన్అట్ అయినప్పుడు అసహనం ఆటోమేటిక్ గా బయటపడుతూ ఉంటుంది. అందుకే గిల్ పై కోప్పడ్డాను. ఇటువంటివి సర్వసాధారణం. అనుకున్నవి అనుకున్నట్టుగా జరగడం అన్నిసార్లు సాధ్యం కాదు. ఏదైతేనేం మ్యాచ్ గెలవడమే అన్నిటికంటే ముఖ్యం. కనీసం గిల్ అయినా ఆడాలని నేను కోరుకున్నాను. కానీ అతడు కూడా కొద్దిసేపు మెరుపులు మెరిపించి దురదృష్టవశాత్తు అవుట్ అయిపోయాడు. అది మినహాయిస్తే ఈ మ్యాచ్ లో చాలా సానుకూల అంశాలున్నాయి. శివన్ దుబే, తిలక్ వర్మ, జితేష్ శర్మ, రింకు సింగ్ బ్యాటింగ్ చేసిన విధానం అద్భుతం. ముఖ్యంగా దుబే ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. హార్దిక్ పాండ్యా లేని లోటును దుబే పూడ్చాడు. హార్దిక్ ఒక్కడిపైన ఆధారపడకుండా దుబే లాంటి ఆటగాడు కూడా అందుబాటులో ఉండడం జట్టుకు చాలా అవసరం. జైస్వాల్ గాయం కారణంగా ఈ మ్యాచ్ కు దూరమయ్యాడు. ఇక జట్టు కూర్పులో భాగంగా సంజుకు అవకాశం ఇవ్వలేకపోయాము. రాబోయే మ్యాచ్లలో అందరికీ అవకాశాలు ఇస్తాం, ప్రయోగాలు చేస్తూ విజయాలు సాధించడమే మా లక్ష్యమని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.